కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో భారతీయ సినీ నటీనటుల సందడి మొదలైంది. సత్యజిత్ రే దర్శకత్వంలో సౌమిత్ర చటర్జీ, శుభేందు చటర్జీ, సమిత్ బంజా, అపర్ణ సేన్, షర్మిలా ఠాకూర్, సిమీ గరేవాల్ ప్రధాన పాత్రల్లో నటించిన బెంగాలీ చిత్రం అరణ్యేర్ దిన్ రాత్రి, ఇంగ్లీష్లో డేస్ అండ్ నైట్స్ ఇన్ ది ఫారెస్ట్. 1970లో విడుదలైన ఈ సినిమాను ప్రస్తుతం ఫ్రాన్స్లో జరుగుతున్న 78వ కేన్స్ క్లాసిక్స్ విభాగంలో ప్రదర్శించారు. ది ఫిల్మ్ ఫౌండేషన్స్ వరల్డ్ సినిమా ప్రాజెక్ట్, ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్, గోల్డెన్ గ్లోబ్ ఫౌండేషన్ సంస్థల నేతృత్వంలో అరణ్యేర్ దిన్ రాత్రి సినిమాకి 4K వెర్షన్ రీస్టోర్ చేయబడింది. ఈ వెర్షన్ చేసిన తరువాత తొలిసారి కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ సినిమాను ప్రదర్శించారు. ఈ షోకి షర్మిలా ఠాగూర్, సిమీ గరేవాల్తో పాటుగా ఈ సినిమాని 4K వెర్షన్ను రీస్టోర్ చేయడంలో కీలక పాత్ర వహించిన వారు కూడా హాజరై రెడ్ కార్పెట్ పై నడిచారు. అలాగే షర్మిలా ఠాగూర్ కుమార్తె జ్యువెలరీ డిజైనర్ సబా అలీ ఖాన్ కూడా ఈ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఈ సినిమాకు సంబంధించి నేను సిమి మాత్రమే ఇంకా జీవించి ఉన్నామన్నారు షర్మిలా ఠాగూర్. ఇక భారతీయ నటి మోడల్ రుచి గుజ్జర్ తొలిసారిగా కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచారు. ఆమె ధరించిన నెక్లెస్ ఈ ఫెస్టివల్లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బొమ్మలు ఉన్న నెక్లెస్ ను ఆమె ధరించడం చర్చనీయాంశమైంది. మరోవైపు తన నెక్లెస్ పై ఆమె మోదీ బొమ్మను డిజైన్ చేయించుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్ నటి గాయని స్కార్లెట్ జోహన్సన్ ఎలియనోర్ ది గ్రేట్ సినిమాతో దర్శకురాలిగా మారారు. ఈ సినిమాని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించగా 5 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ దక్కింది. అలాగే ప్రముఖ ఇండియన్ ఫిల్మ్ మేకర్ శేఖర్ కపూర్తో స్కార్లెట్ కొంతసేపు మాట్లాడారు. అలాగే స్పైక్ లీ దర్శకత్వం వహించిన హైయెస్ట్ టు లోయెస్ట్ మూవీని ప్రదర్శించారు. ఈ సినిమాలో లీడ్ రోల్ చేసిన అమెరికన్ నటుడు, దర్శక నిర్మాత డెంజల్ వాషింగ్టన్కు పామ్ డి ఓర్ జీవిత సాఫల్య పురస్కారం దక్కింది. ఈ పురస్కారం దక్కడం తనకు చాలా సర్ప్రైజింగ్గా ఉందని ఒకంత భావోద్వేగానికి లోనయ్యారు డెంజల్ వాషింగ్టన్. ఇంకా జూలియా డుకోర్నోస్ దర్శకత్వం వహించిన ఫ్రెంచ్ మూవీ ఆల్ఫా ప్రీమియర్ అయింది. ఈ చిత్రానికి 12 నిమిషాల స్టాండింగ్ ఓవేషన్ దక్కింది. ఇక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా ఎం ఫర్ ఎం మోటివ్ ఫర్ మర్డర్ స్క్రీనింగ్ జరిగినట్లు యూనిట్ తెలిపింది. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ చిత్రంలో జోష్ శర్మ ప్రధాన పాత్ర పోషించారు. వడ్లపట్ల మోహన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. జోష్ శర్మ, వడ్లపట్ల మోహన్ కేన్స్లో పాల్గొన్నారు. ఎం ఫర్ ఎం త్వరలో విడుదల కానుంది.